నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్. మనం రాజశ్యామల నవరాత్రుల గురించి మాట్లాడుతూ వస్తున్నాం కదా. అయితే మన సుధీర్ శర్మ గురువు గారు అమ్మవారు ఉపాసకులు మీ అందరికీ తెలిసిందే. కొత్తగా చూసే వాళ్ళకైతే గురువు గారు సుధీర్ శర్మ గారు ప్రత్యంగిర అమ్మవారు, వారాహి అమ్మవారు, అలాగే రాజశ్యామల, ఇంకా దశమహావిద్యలు ఆటోమేటిక్గా చేస్తారు కదా. సో అమ్మవారు ఉపాసకులు. గురువు గారి ఎక్స్పీరియన్సెస్ ఏంటి అనేది ఆయన మాటల్లోనే విందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, అమ్మవారితో మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, అసలు ఏ వయసు నుంచి ప్రారంభించారు అనేది నాకు మా ప్రేక్షకులకి తెలుసుకోవాలని ఉంది. కొంచెం మీ మాటల్లో మీ ఎక్స్పీరియన్సెస్, తప్పనిసరిగా ఏ ఏజ్ నుంచి ప్రారంభించారు అనేది తెలియజేయండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నాకు ముఖ్యంగా మా అమ్మ అంటే చాలా ఇష్టం. అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే అమ్మ అంటే. వాళ్ళు పడుతున్న కష్టాలు మన గురించి కళ్ళారా చూసినప్పుడు ఇంకా వాళ్ళ మీద విపరీతమైనటువంటి ప్రేమ పుడుతుంది. దీంట్లో ముఖ్యంగా నేను కొన్ని కారణాలు వింటూ ఉంటాను. అంటే నేను చేసిన రీసెర్చ్లో కూడా నాకు తెలిసింది, శుక్రగ్రహం ఎప్పుడైతే ఉచ్చస్థితిలో ఉంటుందో తప్పనిసరిగా స్త్రీ దేవత ఆరాధన చాలా విశేషంగా యోగిస్తుంది. శుక్రుడు అంటే స్త్రీ. ఈ శుక్రగ్రహ బలం ఎప్పుడైతే ఎవరికైతే ఉంటుందో వాళ్ళు తప్పనిసరిగా స్త్రీ దేవత ఆరాధన వల్ల విశేషమైనటువంటి యోగానికి వెళ్తారు. ఒక మాట చెప్పాలి అంటే చేసి 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 వీళ్ళు కూడా స్త్రీగా మారేంత గొప్ప స్థాయిలోకి అమ్మవారిలో ఆ భక్తిలో నిమగ్నమైపోతారు. అలా నాకు చిన్నప్పుడు ముప్పవరపు సింహాచల శాస్త్రి గారని ఒక ఆయన ఉండేవారు. అది గుంటూరు. నాకు 11వ సంవత్సరంలో స్మార్తం పూర్తి చేసుకున్నాను. స్మార్తం అంటే మంత్రాలు చదువుకోవడం పూర్తి చేసుకున్నాను. ఒక దేవాలయంలో అర్చకుడిగా దాంట్లో ప్రారంభించాను అర్చకత్వం. నా 13వ సంవత్సరంలో నాకు ప్రధాన అర్చకత్వం ఇచ్చారు ఒక దేవాలయానికి. అది కూడా హరిహర క్షేత్రం అని, రమాసహిత సత్యనారాయణ స్వామి మరియు రాజరాజేశ్వరి సమేత చంద్రశేఖర స్వామి వారు, హరిహరులు ఇద్దరు కూడా ఆ క్షేత్రంలో అర్చకత్వం చేయడం అనేది జరుగుతుంది. నాకు ఈ ముప్పవరపు సింహాచల శాస్త్రి గారి పేరు కూడా ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, నా దృష్టిలో ఆయన అపర సరస్వతి అనే అనుకుంటాను నేను. దాదాపు ఒక 8 భాషలు ఎక్కడ తడుముకోకుండా మాట్లాడతారు. వీణ వాద్యం చేస్తారు, సంగీతం పాడతారు, హరికథలు చెప్తారు, ముగ్గులు వేస్తాడు ఆయన. ఆయన ముగ్గులు వేస్తే గుంటూరు జిల్లాలో ఫస్ట్ ప్రైజ్ ఆయనకే వస్తుంది. అంటే స్త్రీదేవత ఆరాధన అనేది అసలు అంత ఇష్టం రావడానికి కూడా కారణం ఆయన చూసిన తర్వాతనే. నాకు ఆయన నా 11వ సంవత్సరం నుంచి ఆయన చూస్తున్నాను. అమ్మవారి దసరా అలంకారాలు చేస్తూ ఉండేవారు. అలంకారాలు చేస్తూ, నేను చిన్నపిల్లవాడిని కాబట్టి ఎవరైనా వచ్చి పూజ చేయరా అని చెప్పేవారు. ఆ అమ్మవారిని చూస్తుంటేనే, ఆయన చేసే అలంకారం అవి చూస్తుంటేనే ఒక తన్మయత్వం పొందేవాడిని. ఇష్టం, మనం కూడా ఇట్లా అలంకారం చేయాలి, మంచిగా అమ్మవారిని పూజ చేయాలి. ఈ ధ్యాస అంతా కూడా 11వ సంవత్సరం నుంచి ప్రారంభమైంది. అందుకే మీ పేరులో కూడా అలంకార బ్రహ్మ. అది శృంగేరి గురుగారు వారు ఇచ్చిన బిరుదు. అది ఇప్పుడు మనం చేస్తున్నది శృంగేరి వారి పీఠం కాబట్టి వారి తరఫు నుంచి వచ్చినటువంటి ఒక సన్మాన పత్రం. అది వారు ఇచ్చినటువంటి బిరుదు. అయితే 13వ సంవత్సరం వచ్చేసరికి అలంకారం చేద్దాం తప్పనిసరిగా, నేను చేసే దేవాలయంలో చేద్దాం. ఆయన వారి ఇంట్లో చేసేవారు శాస్త్రి గారు. నేను మా గుళ్ళో చేద్దాం, నేను చేస్తున్న గుళ్ళో చేద్దామని చెప్పి ఒక పెద్ద ఆయన, ఒక 50 సంవత్సరాలు 55 సంవత్సరాలు ఆయన్ని ఒక ఆయన తోడు తీసుకున్నాను. దాని ముందుగా చాలా ప్రిపరేషన్ ఉంటుంది. నాకు అసలు తెలియదు ఎలా ప్రిపేర్ చేస్తారనేది కూడా తెలియదు. ఆ పెద్ద ఆయన్ని తోడు తీసుకున్నాను. చక్కగా ఈ సింహాచల శాస్త్రి గారు వాడి వదిలేసిన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటితో అలంకారం చేయడం మొదలుపెట్టాను నేను. ఆయన కొత్త వస్తువులు తెచ్చుకున్నారు, మొత్తం సెట్ మొత్తం. అవన్నీ ఏం చేస్తారు అన్నగారంటే, ఏం చేస్తారో పక్కన పడేస్తాను అన్నారు. నాకు ఇవ్వండి, నేను తీసుకుంటా అని చెప్పి ఆ వస్తువులతో అలంకారం చేయడం మొదలుపెట్టాను రాజరాజేశ్వరి అమ్మవారికి. మొట్టమొదటి సంవత్సరం 13వ సంవత్సరం నాకు అలంకారం చేస్తున్నాం. తెల్లవారితే మహర్నవమి. మహర్నవమి అంటే అమ్మవారికి మహిషాసుర మర్దిని అలంకారం వేస్తాం. ఇలా నాలుగు మొత్తం బయట పెట్టేసుకొని, ఇలా కళ్ళు కూడా మన ఈ మామూలుగా వెండితో కళ్ళు పెడుతూ ఉంటారు అన్ని దేవాలయాల్లో. అలా కాకుండా పింగాణితో తయారు చేసినటువంటి కళ్ళు దొరుకుతుంటాయి. అవి పెట్టి 3వ నేత్రం, త్రినేత్రం కూడా అమ్మవారికి ఆ పింగాణి కళ్ళే పెట్టేశాం. అప్పట్లో ఇంత టెక్నాలజీ లేవు, లైట్లు ఇవన్నీ కూడాను. ఒక కర్రకి ఇవి పెట్టేసి మొత్తం బల్బులు పెట్టేసి వాటికి ఏదో కలర్ పేపర్స్ అన్నీ చుడుతూ ఉంటారు. అంతేకాకుండా గుడి చుట్టూ కూడా చిన్న చిన్న గిన్నెలు, స్టీల్ గిన్నెలు పెట్టి దాంట్లో బల్బులు పెట్టేసి వాటి మీద ఒక్కో చోట ఒక్కో కలర్ పేపరు పైన కవర్ చేస్తే ఆ కలర్ రిఫ్లెక్ట్ అవుతుంటుంది అమ్మవారి మీద. అట్లా మొత్తం అమ్మవారికి ఎదురుగా ఒక 26-28 బల్బులు పెట్టేశాం.
దానికి మొత్తం బ్లూ కలర్, అమ్మవారు నీలవర్ణంలో ఉంటుంది కాబట్టి బ్లూ కలర్ రిఫ్లెక్ట్ అయితే బాగుంటుందని చెప్పి బ్లూ కలర్ పెట్టేసాం. ఈ గిన్నెలో చుట్టూ పెట్టిన గిన్నెల్లో మొత్తం రెడ్ కలర్ పెట్టేసి పేపర్ వేసేసి చుట్టూ కట్టెలు వేసేసి మొత్తం కవర్ చేసాం. ఇంకా 12 బాగా అవుతుంది. ఇంకా అలంకారం చివరి దశ అంటే ఇంకొక 20% పూలదండలు ఇవన్నీ వేయాలి, మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఆ పరిస్థితిలోకి వచ్చింది. 80% పూర్తి అయిపోయింది. ఆయన 50 ఏళ్ళ ఆయన, ఇంక నేను వెళ్తాను సుధీరు, నువ్వు చేసేసుకో, నాకు ఓపిక లేదు, ఇవాళ వెళ్తున్నాను అన్నారు. ఆయన కూడా ఏమీ ఆశించి రాలేదు నిజంగా నా దగ్గరికి. చేద్దాం, మంచిగా ఉంటుంది, మన గుళ్ళు ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో వచ్చారు ఆయన. శేషు గారు అని ఆయన వచ్చారు. ఆయన 12 వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నాకు ఒక అలవాటు ఏంటంటే, అది ఓసిడి అయితే కాదు కానీ నీట్గా ఉండాలనుకుంటా. నేను చాలాసార్లు చెప్తుంటా మన వీడియోలో కూడా, శుభ్రతలో లక్ష్మీదేవి ఉంటుంది తప్పనిసరిగా, శుభ్రతలో దేవతలు ఉంటారు తప్పనిసరిగా. అట్లానే మొత్తం ఇక క్లీన్ చేద్దామని చెప్పి చీపురు తీసుకొని క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేస్తూ మామూలుగా ఈ అమ్మవారి ముందు, మీరు అమ్మవారు అనుకోండి, ఇలా కూర్చొని ఇలా నిల్చొని ఇట్లా చిమ్ముతూ ఇలా చూస్తాను. ఒకసారి ఒక మనిషి మనం చూడగానే బాగున్నావా అని చెప్పి ఈ హైబ్రోస్ పైకి ఎగరేస్తాను చూసారా, ఇట్లా అంటాం కదా, ఆ హైబ్రోస్ ఒక్కసారి అట్లా పైకి లేచినాయి. అమ్మవారివి. ఆ 13 ఏళ్ళప్పుడు ఎట్లా ఉంటుంది వయసు, ఎంత భయంగా ఉంటుంది, ఒక భయం, వణుకు పుట్టేసింది. ఆ సమయంలోనే ఎదురుగా కర్ర కట్టినటువంటి కర్ర అట్లానే ఉంది, బల్బులు మాత్రం ఒక్కొక్కటి పటపటపట కింద పడిపోయి మొత్తం పగిలిపోయింది. అంటే అది మీకు అనిపించడమే కాదు, నిజంగా ఆ పవర్కి మరి పగిలిపోయి ఉంటాయి. పగిలినాయి. అది నిజం అనేది ఇంకా దాంతో ప్రూవ్ అయిపోయింది. ఇక భయం వేస్తోంది. కానీ ఆ బల్బులు మొత్తం కింద పడ్డాయి. తెల్లవారితే చాలా జనాలు వస్తారు దసరా, అప్పుడు మళ్ళీ క్లీన్ చేసుకోవాలంటే కష్టం. రాత్రి పడుకునేది ఆలస్యంగా పడుకుంటున్నాం, పొద్దున్నే లేవాలంటే ఇంకా కష్టంగా ఉంటుంది. మొత్తం క్లీన్ చేసుకుని వెళ్ళాలి అనేది నా మనసులో ఉన్న ఆలోచన. సరే, మా అమ్మగారు గుళ్ళోనే, మాకు అప్పుడు రూమ్ ఉండేది, మా అమ్మగారిని తీసుకొని వద్దామని చెప్పి అమ్మని తీసుకొని ఇంట్లో రూమ్లోకి వెళ్ళి, ఒకసారి నాకు తోడు కూర్చో, ఒక 10 నిమిషాలు నేను గుడికి క్లీన్ చేసుకుందాం, తాళం వేసుకొని వెళ్ళిపోదామని అన్న. మా అమ్మగారు నిద్రలో ఉన్నారు, నిద్రలో ఉన్నామని కూడా తీసుకొని వచ్చాను. ఇక్కడి నుంచి కనీసం ఒక 15 అడుగుల దూరంలో మా అమ్మగారిని కూర్చోబెట్టా. మా అమ్మగారిని పక్కన కూర్చోబెట్టాను నేను. లోపలికి వెళ్ళేసరికి అమ్మవారికి ఎదురుగా కూర్చొని ఆమె, ఈ 15 అడుగుల దూరంలో. లోపల నుంచి అరుస్తున్నా నేను, అమ్మవారు ఉంది, అమ్మవారు ఎదురుగా లే 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 అని గట్టిగా. 15 అడుగుల దూరానికి ఎంత అరవాలమ్మా, నా వాయిసే గట్టిగా ఉంటుంది. అలాంటిది అర్ధరాత్రి పూట నిర్మానుష్యంగా ఉంటుంది, ఎక్కడ ఏ శబ్దం ఉండదు, గట్టిగా అరుస్తున్నా. ఆమెకు వినపట్టలేదు. ఆమె దగ్గరికి వెళ్దాము, అమ్మ దగ్గరికి వెళ్దాము అని చెప్పి ఒక అడుగు వేసే లోపల మా అమ్మగారు కూర్చున్నటువంటి గోడకి పైన ఒక ఇనుప గ్రిల్స్ ఉంటాయి, ఐరన్ గ్రిల్స్. ఆ గ్రిల్స్లోంచి ఒక ఆవిడ, ఒక పెద్ద ఆవిడ, అంటే మనకి సినిమాలో చూపించినట్టుగా ఉంటుంది చూడండి, ఈ తల వరకు కింద నడుస్తోంది, మనిషి నడుస్తోంది, ఆ హైట్ మాత్రం కరెక్ట్గా హెడ్ దగ్గరికి వస్తుంది ఆ గ్రిల్. ఈ ఫేస్ మాత్రం, ఆ జుట్టు మొత్తం ఇట్లా విరబోసేసుకొని, పెద్ద బొట్టు పెట్టుకొని, మొహం నిండా పసుపు పోసుకుంది, అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఆమెను లేపలేను, ఎదురుగా అక్కడ ఎవరో ఉన్నారు, అదొక భయం. ఇక్కడుంటే ఈ అమ్మవారి ఎదురుగా అమ్మ ఉంది, అమ్మ ఏమన్నా అవుతుందేమో, ఇది ఒక భయం. సరే, ఏదైతే అదేంది అని చెప్పేసి ఫాస్ట్గా మొత్తం క్లీన్ చేసేసాను. క్లీన్ చేసేసి తలుపులు వేస్తున్నా. పెద్ద పెద్ద తలుపులు ఉంటాయి అవి. ఒక తలుపు లాగ్గానే లేకపోతే లోపల నుంచి ఒక శబ్దం, రే అని. ఇదేదో చాలా తేడాగా ఉంది, మనం భరించేటువంటి శక్తి కాదని చెప్పి 2 తలుపులు గట్టిగా పట్టుకొని లాగుతూ ఉంటే, నా జీవితంలో అది నేను, అంటే మా అమ్మగారి కడుపును పుట్టడం నా అదృష్టంగా భావిస్తుంది. ఎందుకంటే ఆమె చేసినటువంటి నోములు, వ్రతాలు, పూజల వల్ల నా జన్మ ధన్యమైందని చెప్తాను. అమ్మవారి దర్శనం జరిగింది కూడా మా అమ్మ దయ వల్ల, ఆ అమ్మ అనుగ్రహం కలిగింది నాకు. అలా తలుపులు వేస్తుంటే నా పేరు ఆడవాళ్ళు స్పష్టంగా, ఒక కమాండింగ్ ఉన్న వాయిస్ ఉంటుంది చూడండి, రే. నా తల్లి నన్ను పిలిస్తే ఎంత, ఏదైనా కోపం వచ్చినప్పుడు పిలిచినా, లేదంటే ప్రేమగా పిలిచినా ఎంత ఇదిగా ఉంటుంది, గంభీరమైనటువంటి గొంతుతో, రే నానా సుధీర్ నిన్నేరా, ఒరే, ఈ సౌండ్లే వినపడుతున్నాయి. ఇప్పుడు చెప్తున్నా కూడా రోమాలు లెక్క పొడుచుకుంటుంటాయి. ఆ సన్నివేశం ఎప్పుడు తలుచుకున్నా నిజంగా కళ్ళల్లో ఆనందం ఈ అస్సలు ఎంత ఉంటుందంటే అంత కలుగుతుంది. తలుపులు వేసేసి మా అమ్మ దగ్గరకు వచ్చి, ఎందుకు ఇక్కడ కూర్చున్నావు, ఇందాక నుంచి అరుస్తుంటే పక్కకి ఎందుకు వెళ్ళవు, ఎవరో గుడి చుట్టూ తిరుగుతున్నారు ఆడవాళ్ళు ఎవరో అంటే, నువ్వెప్పుడు పిలిచావురా అని అడిగింది మా అమ్మ.
అంటే ఆ వాయిస్ ఆమెకు వినపట్టలేదు అక్కడ. గుడ్డు చుట్టూ ఎవరు తిరుగుతున్నారు, ఆడవాళ్ళు ఎవరు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, పద వెళ్ళొద్దామంటే టార్చీ లైట్ పట్టుకుని మొత్తం వెతికితే ఎవ్వరూ లేరమ్మా. ఆ మరుసటి రోజు నుంచి నాకు ఈ అమ్మవారి మీద విపరీతమైన భక్తి, అంటే ఒక పిచ్చి అనమాట. అమ్మవారు పిలిచిన స్వరం ఏమైంది మళ్ళీ మీరేం నేను మళ్ళీ రెస్పాండ్ అవ్వరయ్యా, నాకు భయంలో ఉన్నా. ఆ చిన్న 13 ఏళ్ల పిల్లవాడిని, వయసులో ఏం తెలియదు, భయంలో ఉన్నాను. ఆ మరుసటి రోజు నుంచి ఒక్కటే అనుకున్నా, అమ్మ నోటిలో నా పేరు పలికింది అంటే అమ్మ సేవ నాకు కావాలి తప్పనిసరిగా. అప్పటి నుంచి ఈ అమ్మవారంటే పిచ్చి. ఎవరన్నా భక్తులు తీసుకొచ్చి ఒక చిన్న పుష్పం అక్కడ పెట్టినా సరే, గుడి గర్భాలయానికి భక్తుల దగ్గరికి దాదాపు ఒక 10 అడుగులు దూరం ఉంటుంది. ఆ పుష్పం కూడా తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర పెట్టేసి వస్తాను తప్పితే విసుగుతో మాత్రం ఈరోజు ఆ పుష్పాన్ని వదిలేదు. ఎందుకంటే అమ్మవారికి చందాలని చెప్పి వాళ్ళు తీసుకొచ్చారు, అని తీసుకోకపోతే ఆ పాపం మనదవుతుంది. సో అమ్మవారు నా ద్వారా ఆ భక్తుల దగ్గర నుంచి ఒక పుష్పాన్ని కోరుకుంటుంది, అది అందించకపోతే ఆ పాపం మనదే అవుతుంది అనే ఉద్దేశంతో అలానే చిన్న పుష్పం వచ్చినా కూడా అమ్మవారి పాదాల దగ్గర చేర్చేవాడిని. గుళ్ళో ఏ ఉత్సవం జరుగుతున్నా అమ్మవారి అలంకారమే ప్రధానంగా చేసేవాడిని. అవి మట్టి సామాగ్రి, అవి పగిలిపోయినాయి. అవి లేకపోతే అప్పుడు 13 ఏళ్ళకి పెద్ద సంపాదన లేదు నాకు. అప్పుడు మా పెద్దక్క పెళ్లి కూడా చేసాం, సంపాదించిన చిన్న చిన్న వస్తువులు కొనేసి, డబ్బులు కూడా లేవు. అలా దాచిపెట్టుకొని మరుసటి దసరాకి మరలా కొత్త వస్తువులు తెచ్చుకొని అక్కడి నుంచి ప్రారంభిస్తే ఇప్పటికి 43 సంవత్సరాలు నాకు. అంటే 13 ఏళ్ళు అంటే 30 ఏళ్ళ అమ్మవారి సేవలో. నిజంగా అప్పటి నుంచి ఆవిడంటే పిచ్చి. వెళ్ళి ప్రత్యంగిర అమ్మవారి ఉపాసన చేయడానికి కూడా నిజంగా ముఖ్యమైన కారణం అదే, అమ్మవారంటే ఇష్టం. నా జాతకం తర్వాత చూసుకున్నా కూడా శుక్రుడు బలంగా ఉన్నాడు. శుక్రుడు బలంగా ఉన్న వాళ్ళకి ఇంకాస్త తొందరగా ఉపాసన సిద్ధిస్తుంది. ఈ రకమైనటువంటి ఆలోచన ఉంది. తప్పనిసరిగా అమ్మవారిని సేవిస్తే బాగుంటుంది. ప్రత్యంగిర అంటే అందరూ భయపడుతున్నారు, కానీ అందరూ భయపడుతున్నటువంటి అమ్మవారిని, అలాంటి అమ్మవారి నోట్లోనే నా పేరు విన్నప్పుడు, ఆమె స్పర్శ, ఆమె దృష్టి నాకు తెలిసినప్పుడు నేను ఆమె దగ్గరికి వెళ్ళడానికి మన భయం ఏముంటుంది అని చెప్పి నేను ప్రత్యంగిర ఉపాసన గురుగారి దగ్గర తీసుకున్నాను. ఇప్పుడంటే మాకు మీడియా ద్వారా ఈ అమ్మవార్లు ఉన్నారని, కానీ నిజంగా గత అవును 4-5 ఏళ్ల నుంచే ఈ పేర్లు ఎక్కువగా, మరి ముఖ్యంగా 2-3 ఏళ్ల నుంచే మరి విపరీతంగా వినిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ ఉపాసన తీసుకున్నారంటే పర్వాలేదు, కానీ మీరు ఎప్పటి నుంచో, మీరు చెప్పినట్టుగా 30 ఏళ్ల క్రితమే మీరు ఈ అమ్మవారిని పట్టుకున్నారు అంటే ఆ అమ్మవారి దయ. నాకు రాజరాజేశ్వరి అమ్మవారికి చేసిన తర్వాత కూడా ఉగ్రదేవత ఆరాధన చేయాలి. ఎందుకు అంటే నాకు దర్శనమిచ్చిందే మహర్నవమి మహిషాసురమర్ధని అలంకారంలో అమ్మవారు. అంటే అంత రౌద్రావతారంలో అమ్మవారు నేను దగ్గర అవుతున్నాను అంటే అలాంటి దారే వెతుక్కోవాలని ఎక్కువగా నేను. మీకు ఎప్పుడు భయం అనిపించలేదా, సందేహం రాలేదా? అంటే మామూలుగా అదే నేను అన్నట్టుగా అవగాహన లేని టైంలో మీరు ఈ అమ్మవారి ఉపాసన చేయాలి అనుకున్నప్పుడు వీళ్ళకి ప్రత్యేకమైన తంతు ఉంటుంది తప్పనిసరిగా. మరి అప్పుడు మీకు ఎలాంటి సందేహం రాలేదా? చేయగలరు? నాకు నిజంగా మాట చెప్పాలంటే అమ్మ, ఈ ప్రత్యంగిర ఉపాసన అనేది ఒక నలుగురం కలిసి తీసుకున్నాం. మేము నలుగురు స్నేహితులం కలిసి తీసుకున్నాం. నలుగురిలో సజీవంగా ఉన్నది నేను ఒక్కడిని. ఇప్పటికి తీసుకున్న దాదాపు 15 ఏళ్ళు 20 ఏళ్ళు దాదాపు పైన అవుతుంది, 25 ఏళ్ళు అది ఎక్కడ? ఇక్కడేనా? గురుగారు కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు ఉన్నారు కదా, వారి దగ్గర మంత్రోపదేశం తీసుకున్నప్పుడు ఆయన మంచిగా ముందుగా చూసేస్తారు, వీళ్ళకి పనికి వస్తుంది, వీళ్ళకి పనికి రాదు అని. అర్హులు అవునా కాదా, వీళ్ళు చేస్తారా లేదా అని తీసి పక్కన పెడితే చేయగలిగినటువంటి క్యాపబిలిటీ ఉందా లేదా అని చూస్తారు ముందు కదా. ఆయన నలుగురికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఒకతను యాక్సిడెంట్లో చనిపోయాడు, ఒకతను కాఫీ తాగుతూ బిల్డింగ్ పై నుంచి కింద పడిపోయి చనిపోయాడు, ఒకతను హార్ట్ ప్రాబ్లం వచ్చి చనిపోయాడు. ఇలా నేను ఉపదేశం తీసుకున్నాను. శ్రీశైలం వెళ్ళాను. కరివెన వారి సత్రం ఉంటుంది, అన్నదాన సత్రం, బ్రాహ్మణ సత్రం ఉంటుంది. ఆ సత్రంలో ఒక రూమ్ తీసుకున్నాను రెంట్కి. ఆ తర్వాత అక్కడ ఇష్టకామేశ్వరి అమ్మవారు అని చెప్పి శ్రీశైలంలో విశేషంగా ఉండేటువంటి అమ్మవారు ఇది ఉంటుంది, అడవుల్లో ఉంటుంది. అమ్మవారికి ఉదయం 8 గంటల నుంచి మాత్రమే ప్రయాణం ప్రారంభమవుతుంది. ఫస్ట్ ట్రక్, మనం మిలిటరీ ట్రక్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద టైర్స్ ఉండేవి, అలాంటి ట్రక్స్లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది అడవి దారిలో. మరలా 3 గంటలకు అక్కడ లాస్ట్ ట్రక్, 3 తర్వాత అక్కడ ఎవరు ఉండడానికి లేదు. ఈ పులులు ఇవన్నీ కూడా సంచరిస్తూ ఉంటాయి మధ్యాహ్నం. అలా పొద్దున్నే ఫస్ట్ ట్రక్ వెళ్ళేవాడిని, లాస్ట్ ట్రక్ అంతవరకు అక్కడ అమ్మవారి ఉపాసన చేసుకొని జపం చేసుకొని ఇంటికి వచ్చేసేవాడిని. అలా ఒక 4 రోజులు గడుస్తుంది. 4 రోజులు గడుస్తుంది. 4వ రోజు
రాత్రిపూట కూడా జపం చేసుకుంటూ ఉంటాం. ప్రత్యంగిర ఉపాసన అంటే తప్పనిసరిగా రాత్రి 9 గంటల దగ్గర నుంచి 2:30, 3 వరకు అమ్మవారి ఉపాసన చేస్తూ ఉంటాం. ఆ రోజు 1 గంట వరకు జపం చేసుకున్నా, పడుకున్నాను. ఎంత కష్టపడ్డా కూడా మహా అయితే రోజుకి 3 మాలలు, 4 మాలలు, అంతకుమించి జపం ముందుకు సాగట్లేదు. పడుకున్నాను. ఒక పండు ముసలాయన చక్కగా విభూది పెట్టుకున్నాడు. ఈ జుట్టు, ఈ జటాజుటం వదిలేస్తే ఎట్లా వస్తుందో అట్లుంది ఇది మొత్తం. ఒక కర్రకి చిన్న కింద ఇత్తడి కడియం ఉంటుంది, తొడుపు లాంటిది. ఆ తొడుపు, దానికి గజ్జెలు, గల్ గల్ గల్మని సౌండ్ చేసుకుంటూ దగ్గరకు వచ్చారు. ఆయన ఒకటే, నువ్వు ప్రత్యంగర ఉపాసన చేస్తున్నావు, దానితో పాటు ఈ మంత్రం కూడా ఉపదేశిస్తున్నాను, ఇది కూడా చదువు, ఇది కూడా జపం చేయి అని చెప్పారు. చెప్పగానే లేచి కూర్చున్నా. ఇదంతా కూడా నిద్రలో జరుగుతున్న వ్యవహారం. లేచి కూర్చొని అదే మంత్రాన్ని చదువుతూనే ఉన్నా. అర్థమవుతుంది, పంచాక్షరీ మంత్రం అనేది అర్థమవుతుంది. చదువుతూనే ఉన్నా. ఇంక తెల్లవారింది. గురుగారికి ఫోన్ చేశాను. ఇట్లా రాత్రి ఎవరో కల్లోకి వచ్చారు, తెల్లవారుజామున ఇట్లా జరిగింది, ఫలానా ఒక మంత్రం ఉపదేశించారు ఆయన, ఇదేంటి, ఎందుకు వచ్చింది అంటే, నువ్వు ఎక్కడున్నావు అన్నారు. అంటే ఇట్లా శ్రీశైలంలో నేను ప్రత్యంగిర అక్షరాలు చేద్దామని వచ్చాను అని అన్నా. ఆయన పెట్టాల్సిన 4 తిట్లు పెట్టేసి ఆశీర్వచనం ఇచ్చేసి, నువ్వేం చేస్తున్నావు మరి, పంచాక్షరి చేస్తున్నావా అన్నారు. అంటే లేదు, చేయట్లేదు, మామూలుగా చేస్తున్నాను, ఎక్కువ ఏం చేయట్లేదు అన్న. నీకు స్వప్నోపదేశం అంటారు దాన్ని. అంటే స్వప్నంలో సాక్షాత్ భగవంతుడే ఏ దేవతా మంత్రమైతే మనకు ఉపదేశించబడిందో ఆ దేవుడే వచ్చి ఇస్తారట. అదొక విధానం ఉందిట, స్వప్నోపదేశం అంటారు. నీకు సాక్షాత్ శ్రీశైలంలో పరమేశ్వరుడే వచ్చి ఆయన మంత్రాన్ని నీకు ఉపదేశించాడు. ఇలాంటి అదృష్టం నాకు కూడా కలగలేదు. కాబట్టి ఈ మంత్రాన్ని నువ్వు తప్పనిసరిగా ప్రత్యంగిరా మంత్రం ఎంతైతే ఉపదేశం చేస్తున్నావో ఈ మంత్రాన్ని కూడా అన్నిసార్లు జపం చేయి అని చెప్పారు. ఈయనిచ్చిన పంచాక్షరి మంత్రాన్ని శక్తి పంచాక్షరి అంటారట. ఈ శక్తి పంచాక్షరి మంత్రం జపం ప్రారంభించిన తర్వాత రోజుకి 4500, 5000, 8000 జపం చేసిన రోజులు కూడా ఉంది. అంతవరకు 2 మాలలు 3 మాలలు కదలడమే కష్టమైన పరిస్థితులు. మాల అంటే 108 సార్లు. అప్పటి నుంచి 4500, 5500, 8000, ఆ విధంగా రోజుకి తొందరగా అయిపోయింది. నాకు సంఖ్య తొందరగా పూర్తయింది. నేను ఒక సంఖ్య నియమం పెట్టుకొని వెళ్ళాను అక్కడికి. 1 సంవత్సరం పాటు అక్కడే ఉంది చేద్దామని వెళ్తే మొత్తం పూర్తి అయిపోయిందమ్మా. అది నేను పెట్టుకున్న సమయానికంటే ముందుగానే పూర్తి అయిపోయింది, కాలానికంటే. అంటే అక్కడ అమ్మవారి అనుగ్రహం కలిగింది నాకు, ఇక్కడ ఈశ్వరుడు అనుగ్రహం కలిగింది అనుకుంటా. ఈ శివాలయంలో అంతే కదా, పార్వతీ పరమేశ్వరుడు అనుగ్రహం కలిగింది నాకు. ఈ ఎప్పుడైతే మంత్రోపదేశం, స్వప్నోపదేశం జరిగిందో అప్పటి నుంచి ఇంకా అమ్మవారి మీద విపరీతమైనటువంటి భక్తి వచ్చేసింది. అంటే ఇది చేయడం ద్వారా, ఇలానే నాకు తెలిసిన విధానం ద్వారా చేయడం ద్వారా ఏదో నష్టం జరగబోతోంది కాబట్టి ఆవిడ నన్ను కాపాడటానికి సాక్షాత్ పరమేశ్వరుణ్ణే పంపించి నాకు ఒక మంత్రోపదేశం చేసింది. అంటే సో నన్ను దత్త తీసుకుంటుంది, ఆవిడ సంతానం అనుకుంటుంది. కాబట్టి నేను ఆవిడ పట్ల అంతకంటే కూడా ఇంకా భక్తిపూర్వకంగా ఉండాలని చెప్పి ఈ అమ్మవారి ఉపాసన ఎక్కువగా ప్రారంభించడం మొదలుపెట్టాను. అక్కడి నుంచి జీవన విధానం, అంటే మన జీవన సరళి మారిపోయింది నిజంగా. అమ్మవారి ఉపదేశం తీసుకొని అమ్మవారి పూజ చేయడం ద్వారా, జపాలు, హోమాలు ఇవన్నీ చేయడం ద్వారా, ఒక మాట చెప్పాలి అంటే, నేను చెప్పే జ్యోతిష్యం దాన్ని నమ్మి ఎంతైతే చెప్తానో, నేను చేసే ఉపాసనని నమ్మి కూడా అంతే చెప్తాను నేను. మనకు వాక్కు వస్తుంది అంటే ఆ వాక్కు కేవలం మనం చేసేటువంటి ఉపాసన దేవత మాత్రమే ఇస్తుందని పరిపూర్ణంగా నమ్ముతాను నేను. అందుకనే అసలు చాలామంది ప్రత్యంగర అంటే భయమేం కాదు, ఆవిడ అమ్మే. నిజంగా ఇప్పుడు మరి నేను మంచిగా చేస్తున్నాను, బాగానే ఉంది కదా. మనం ఏదైనా తప్పు చేస్తే భయపడాలి. నిజంగా ప్రతి ఒక్కళ్ళు. అంటే ఈ అమ్మవారి గురించి దుష్ప్రచారం అనేది కొన్ని చోట్ల వింటున్నాను నేను, చాలామంది విన్నా. మిరపకాయలతో హోమం చేయడం ఏంటి, పిచ్చెక్కిందా? ఇప్పుడు నీకు వంకాయ కూర అంటే ఇష్టం అంటే వంకాయ కూర వేసి పెడితే నువ్వు మంచిగా మాట్లాడతావు వాళ్ళతో. ఆవిడకి ఇష్టమైన ద్రవ్యం అది. ఇక్కడ అంతకుముందు ఫస్ట్ మనం అమ్మవారి గురించి చెప్పుకున్నాం, అమ్మవారు ఉగ్రంగా ఉంటుంది కాబట్టి ఉగ్రపరిచేటువంటి ద్రవ్యాలతో హోమం చేయడం ద్వారా ఉష్ణేన శీతలం అంటాం కదా, వేడిని వేడి చేస్తే చల్లదనం అవుతుంది కదా. ఉగ్రంగా ఉండేటువంటి అమ్మవారిని ఇంకాస్త ఉగ్రపరిచేటువంటి వస్తువుల ద్వారా, ద్రవ్యాల ద్వారా హోమం చేస్తే అమ్మవారు తొందరగా మనకు ప్రసన్నమవుతుంది అని. నువ్వుల నూనె వాడతాం, నెయ్యి వాడడం అమ్మవారి హోమానికి, ఎండుమిర్చి వాడతాం, తెల్లావాలు వాడతాం, నల్లావాలు వాడతాం, తానికాయలు వాడతాం, విప్ప పువ్వు వాడతాం, శొంఠి వాడతాం, పిప్పళ్ళు వాడతాం, మిరియాలు వాడతాం, ఉల్లిపాయ పొట్టు వాడతాం, ఉప్పు వాడతాం, పసుపు అన్నం వాడతాం. ఇవన్నీ కూడా ఏంటి, నేను చెప్తున్నటువంటి ప్రతి ద్రవ్యం కూడా బాడీలో ఓవర్ హీట్ని జనరేట్ చేసేవి.
అంతే కదా, ఇవన్నీ కూడా బాడీలో ఓవర్ హీట్ జనరేట్ చేసేవి. ఈ ఈ ద్రవ్యాలతో హోమం చేయడం ద్వారా తొందరగా అమ్మవారు ప్రసన్నమవుతుంది అనేది ఇది. నిజంగా ప్రత్యంగర అమ్మవారు కనపడలేదు ఎవరికి, ఆమె అసలు ఇప్పుడు ఇది కాదు ఎవరికి తెలియదు, మనకి తెలియనంత మాత్రాన అక్కడ ఏమీ లేదనుకోవడం అనేది తప్పు. నీకు తెలియదు, తెలుసుకోండి, దాని గురించి తెలుసుకోవడం గొప్ప. ఇప్పుడు ఒక ధర్మం ఉందమ్మా, ఆ ధర్మం అంటే నా ధర్మాన్ని నేను మెచ్చుకోవడం తప్పు లేదు, కానీ పరధర్మంలో అది చెడు అని చెప్పడానికి నాకు అధికారం లేదు. దీనికంటే ఆ ధర్మంలో ఉన్న ఇదేంటో మార్గం ఏంటో మనం తెలుసుకుంటే దాని గురించి మాట్లాడాలి. అది నిజంగా చెడుగా ఉంటే చెడుని మాట్లాడాలి, మంచి ఉంటే మంచి అని మాట్లాడాలి. అది తెలుసుకోకుండా మనం ఏదో వచ్చింది నోటికి వచ్చేసింది అంటే ఆదిపరాశక్తి ఈ అమ్మవారి గురించి ఇప్పుడు కాదు, మరి నిజంగానే ప్రత్యంగర అమ్మవారికి పూజలు లేవు, హోమాలు లేవు అని చెప్తున్నారు. యుద్ధకాండలో, రామాయణంలో, పాతాళంలో మేఘనాథుడు ప్రత్యంగర హోమాన్ని చేస్తున్నాడు అని చెప్పి పురాణ గాథల్లో ఉంది. మరి ఆ సమయంలో పాతాళ లోకంలో చేస్తుంటాట ఈయన యాగాన్ని. చేస్తుంటే ఆ యాగాన్ని పూర్తి చేస్తే ఆయన జయించడం రాముడికి కూడా అలవి కాని పని. ఆ సంగతి రాముడికి తెలిసి ఆంజనేయ స్వామి వారిని పాతాళ లోకాన్ని పంపిస్తాడు. మేఘనాథుడు యాగం చేస్తున్నాడు, ధ్వంసం చేసి రమ్మని. ఆ యాగాన్ని ధ్వంసం చేయటం, ఆయన యుద్ధానికి సమయమైందని చెప్పి యుద్ధానికి రావడం, ఈయన చేతిలో మరణించడం అనేది జరిగింది. అంటే రాముడు కూడా ఆలోచింపదగ్గ శక్తి ఇది ప్రత్యంగర అనేటువంటిది. హనుమత్ ప్రత్యంగర అంటాం. ఆంజనేయ స్వామి వారు చేసినటువంటి విధానాన్ని, ఆంజనేయ స్వామి వారి మంత్రాలని రెండు సంపుడీకరణ చేసి, ప్రత్యంగర బీజాక్షరాన్ని సంపుడీకరణ చేసి హనుమత్ ప్రత్యంగర అనేటువంటి ఒక విధానం ఉంది. నారాయణ ప్రత్యంగిర అని ఒక విధానం ఉంది, లక్ష్మీ ప్రత్యంగిర అని ఒక విధానం ఉంది. అంటే వాళ్ళ మంత్రాలతో సంపుడీకరణ చేయడమే ఈ విధానాలు. అందుకే మన గుడి పేరు కూడా హనుమత్ ప్రత్యంగిర వారాహి టెంపుల్ అని. నాకు ఆంజనేయ స్వామి వారు అంటే కూడా చాలా ఇష్టం. ఎందుకంటే ఇవన్నీ ఆల్మోస్ట్ ఆల్ నేను చెప్తున్నవన్నీ కూడా మోస్ట్ పవర్ఫుల్ గాడ్స్. ప్రత్యంగర అమ్మవారు కావచ్చు, కాళీ కావచ్చు, లేదంటే మహిషాసురమర్దిని కావచ్చు, ఆంజనేయ స్వామి వారు కావచ్చు, సుబ్రహ్మణ్యేశ్వరుడు కావచ్చు, ఇవన్నీ కూడా శక్తివంతమైనటువంటివి. అతి శీఘ్రంగా మన కోరికలు, మనకు ఉండేటువంటి సమస్యలు తీర్చగలిగినటువంటి శక్తి దేవతలు, తొందరగా మనకు అనుగ్రహిస్తూ మనతో పాటు ఉండేటువంటి దేవతలు. రైట్. ఖచ్చితంగా మీరు నిజంగా ఏదైనా ఉపాసన చేయండి. ఉపాసన చేస్తూ ఒక చోటకి వెళ్ళాలి లేదా అమ్మవారే నిర్ణయిస్తుంది గ్యారంటీ. అక్కడికి వెళ్తే ఏదైనా ప్రమాదం ఉంది, నువ్వు వెళ్ళొద్దని చెప్పి ముందుగానే హెచ్చరిస్తూనే ఉంటుంది. సస్యమిరా, అది అక్కడ 100 కోట్లు ఉన్నా సరే మనం ప్రయత్నించినా వెళ్ళలేం గ్యారంటీ. అది కేవలం అమ్మవారు మనతో ఉండి మనల్ని కాపాడుతూ ఉండడమే. అది తెలుసుకుంటే ఇంకా పరమార్థం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు అమ్మవారి గురించి. కాబట్టి అమ్మవారి ఆరాధన, నా జీవితం మొత్తం అమ్మవారి ఆరాధనలో, ఆంజనేయ స్వామి వారి సేవలో తరించాలని కోరుకుంటాను. అలాగే గురుగారు. నాకు నిజంగా డబ్బులు సంపాదించుకోవాలి, బాగా దాచిపెట్టుకోవాలని నాకు ఉండేది. అంటే నాకు ఈ కారు కావాలి, ఈ బిల్డింగ్ కావాలని. ఇప్పుడు నిజంగా నా మనస్ఫూర్తిగా చెప్తున్నా, అమ్మవారితో ఉండి చెప్తున్నా, నేను నాకు వచ్చే ప్రతి పైసా కూడా గుడికే పెట్టి ఏదైనా గుడిని ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచాలి అనేది నా మనసులో కలిగిన కోరిక. అమ్మవారి సంకల్పం ఎలా ఉందో మరి నాతో ఎంతవరకు చేయించుకుంటుందో ఏమో తెలియదు. మనకి చెప్పాను కదా, ఫిబ్రవరి 29వ తారీఖున అమ్మవారి శంకుస్థాపన చేస్తున్న దేవాలయం పునర్నిర్మాణం ఎందుకు చేయిస్తున్నారు అనేది నేను చెప్పచ్చా? మీ మాటల్లో మీరు చెప్తే చెప్పండి అమ్మా. వ్యూయర్స్ చాలా సంతోషపడతారు. తప్పనిసరిగా. ఇక్కడ నిజంగా దేవాలయం చిన్నగా ఉంది, అదే అనేక వీడియోస్లో మనం అనుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా వారాహి అమ్మవారికి ఒక పక్కన ఉంది. మహాలక్ష్మి వారాహి అంటే, ప్రత్యంగర అంటే కాళీ. మహాలక్ష్మి మహాకాళి ఉన్నారు, మహాసరస్వతి కావాలి, ఉంటే త్రిశక్తి పీఠం అవుతుంది. మహాసరస్వతి అంటే నిజంగానే ఈ సంకల్పం మనకి రాజశ్యామల ఇప్పుడు చేస్తున్న నవరాత్రులు. రాజశ్యామల అంటే సరస్వతి అమ్మవారు, నీలా సరస్వతి అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఈ ముగ్గురు ఒకే పీఠం మీద ఉంటే చూడాలని నా కోరిక. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, వారాహి, ప్రత్యంగిర, రాజశ్యామల, ఈ 3 ఉండాలని నా కోరిక. ఇప్పుడు ఉన్న విగ్రహం మన దేవాలయంలో ఏదైతే ఉందో అది ఒక మోస్తరు, మరి చిన్నది కాదు, మరి పెద్దది కాదు. నా కోరిక ఏంటంటే, నేను తమిళనాడు వెళ్ళినప్పుడు ఒక దేవాలయంలో ఒక అమ్మవారి విగ్రహాన్ని చూసే, ప్రత్యంగిర అమ్మవారిని. 18 చేతులతో అమ్మవారు ఉన్నది, చాలా బాగుంటుంది. అది ఇన్స్టాగ్రామ్ రీల్స్ వాటిల్లో కూడా వస్తూ ఉంటుంది, అమ్మవారి ఫోటో అవి వస్తూ ఉంటాయి. చూసినప్పుడల్లా ఎంత బాగుంది కదా, ఎంత బాగుంది కదా అనుకుంటుంటా. అలాంటి విగ్రహమే మనం కూడా చేయించి పక్కన వారాహి, రాజశ్యామల విగ్రహాలు మారు 5 ఫీట్ హైట్లో పెడదాము, ప్రతిష్ఠ చేద్దాము అని చెప్పి
సంకల్పించుకున్నా. అంటే ఇప్పుడు వారాహి అమ్మవారు ఒక్క సైడ్లో ఉన్నారు, ప్రత్యంగిర అమ్మవారు ఒక సైడ్లో ఉన్నారు. అలా కాకుండా ఒకటే పీఠం మీద ముగ్గురు అమ్మవారు ఒకే గర్భాలయం, ఒకే పీఠం. పీఠం. పీఠం మీద ముగ్గురిని పెట్టాలని సో అది ఈ ఫిబ్రవరి 29కి శంకుస్థాపన శంకుస్థాపన ప్రారంభిస్తున్నారు. ఇది అయిపోయే వరకు ఎంత టైం పడుతుంది? దాదాపు ఒక 8 నెలలు 10 నెలలు పైన పడుతుంది. దగ్గర సంవత్సరం 1 ఇయర్ అలా అవుతుంది. అంతవరకు కూడా ఈ విగ్రహాలన్నీ కూడా తీసి పక్కన స్థలంలో పెట్టేసుకొని అమ్మవారి కళలన్నీ కూడా కుంభంలో పెట్టేసుకొని వాటికి నిత్యం ధూపదీప నైవేద్యాలు, హోమాలు, పూజాది కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇవి ఎక్కడ కూడా ఆపడానికి ఏం లేదు, ఇవి జరుగుతూనే ఉంటాయి. ఈ క్రమంలో ఇప్పుడున్నటువంటి ప్రత్యంగిర అమ్మవారి విగ్రహాన్ని భక్తులందరికీ అందుబాటులో కుంకుమార్చన చేసుకోవడానికి ప్రతిష్ఠ చేద్దాము. ఇక్కడ మాత్రం 6 అడుగుల విగ్రహాన్ని, పెద్ద విగ్రహాన్ని పెడదామని చెప్పి అనుకున్నాను. ఒక నెల రోజుల క్రితం జరిగిన సంకల్పం ఇది. అసలు పునః ప్రారంభం, మరలా పునర్నిర్మాణం చేద్దాం గుడి అనేది. ఆ సమయం నుంచి పరీక్షిస్తుంటే అమ్మవారు ఏ మాత్రం కూడా ముందుకు తీసుకెళ్ళాల, ఒక్క పనిని ముందుకు తీసుకెళ్ళటం లేదు. పైగా బద్ధగాన్ని ఇస్తోంది. అంతేకాకుండా రోజు ఏదో ఒక రూపంలో కళలోకి వస్తుంది. ఓ ముత్తైదు రూపంలోనో ఎవరో ఒకరు నాతో రావటం, కూర్చొని మాట్లాడటం, అది కూడా అయిష్టంగా. కరుణ చూపించడం వేరు, అయిష్టంగా ఉండడం అనేది వేరు. మరి మీరు ఇన్ని రోజుల నుంచి పూజ చేసిన ఆ విగ్రహాన్ని పంపిద్దామని అనుకున్నాను. కానీ మొన్న అమావాస్య రోజు పొద్దున్నే అనుకున్నా, అమ్మ లేదమ్మా ఇంకెవ్వరిని తీసుకెళ్ళాను. మా అమ్మగారు రూపంలో వచ్చి మా అమ్మ నాతో కొట్లాడుతోంది. నన్ను ఎట్లా పంపిస్తావు అని కొట్లాడుతుంది మా అమ్మ. నాకు అర్థమైంది, ఈ మా సామాన్యమైనటువంటి శక్తి కాదు, ఈ విగ్రహాన్ని తప్పితే వేరే విగ్రహాన్ని మనం ఆలోచించడం కూడా అనవసరం అని చెప్పి అమావాస్య రోజున హోమం అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి నమస్కారం చేసుకొని చెప్పా, అమ్మ లేదు నిన్నే ఉంచుతాను, మరలా కొత్త విగ్రహం అయితే ఎక్కడ నేను నా తలంపు తీసుకురాను అని చెప్పి నమస్కారం చేసుకున్నా. 9వ తారీఖు నుంచి కార్యక్రమాలు టకటకటక అయిపోతున్నాయి. శిల్పి విగ్రహానికి మొత్తం ప్లాన్ రెడీ చేసి ఇప్పటికీ దాదాపు 20 రోజులు అవుతుంది. నేను చూడలా, నిన్న పొద్దున్న చూసా. అంటే ఆ నమస్కారం చేసుకున్న తర్వాతనే ఆ శిల్పిని కూడా మళ్ళీ నా దగ్గరికి పంపించింది. ఓకే, అనుకున్న రోజున శిల్పిని పిలిపించాను, ఇలా కావాలి నాకు ఒక మంచి ప్లాన్ వేసి. ఇది రాజశ్యామల అమ్మవారి విగ్రహం గురించి అంటే విగ్రహం మొత్తం దేవాలయం మొత్తం స్థపతి అని ఉంటారు దేవాలయాలు వాస్తు చూసేటువంటి వాళ్ళ స్థపతి అంటాం. ఆ స్థపతిని ఒక అతన్ని పిలిపించి మొత్తం నాకు ఇలా కావాలి అంటే గర్భాలయం వరకు స్టోన్తో కడదామా అనే ఒక ఆలోచనలో ఉన్నాను. అంటే అది ఎక్కువ కాలం ఉంటుంది కదా, స్టోన్తో కట్టింది అనేది స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి అలా కడదాం కదా అనుకున్నాం. కానీ అమ్మవారి అనుగ్రహం అలా లేదు. అమ్మవారు ఆవిడే కూర్చుంటానికి ఎవరు రానివ్వరని చెప్తోంది కాబట్టి అదే విగ్రహాన్ని మరలా పునఃప్రతిష్ఠ చేస్తాం దేవాలయంలో. నిజంగా ఈ అమ్మవారి సేవలో పాల్గొనడం అనేది నా పూర్వజన్మ సుకృతం. మా అమ్మ కడుపున పుట్టడం అనేది అంతకంటే ఇంకా ఎన్నో జన్మల క్రితం చేసుకున్న సుకృతం. మా అందరి అదృష్టంగా కూడా భావిస్తాను. ఈరోజు మీ గతం గురించి లేకపోతే మీ అనుభవం గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, మీరు మధ్యలో ప్రస్తావించినట్టుగా ఎంతోమంది కూడా అమ్మవారి ఉపాసన, ప్రత్యంగిర అమ్మవారు కానీ రాజశ్యామల కానీ ఇలా ఈ అమ్మవార్లు ఉపాసన అంటే కనుక నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారు, చెయ్యొద్దు అని అంటున్నారు. చేసే వాళ్ళకు కూడా భయం వేస్తుంది. సో మనం ఏదైనా సరే డెడికేటెడ్గా తప్పు చేయకుండా చేస్తే ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు ప్రత్యంగిర అమ్మవారు అంటున్నాం కదా, అమ్మ అందరికీ అమ్మే కదమ్మా కదా. ఇప్పుడు నిజంగా నువ్వు తప్పు చేస్తే నీకు అమ్మవారి మీద ఒక భయం ఉంటుంది. ఏ తప్పు చేయనప్పుడు ఇక్కడ ఫస్ట్ నెగిటివ్గా ఎవరైతే మనం స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళకి తెలియని ఒక విషయం ఏంటంటే, ఏదైతే చెడు ఉంటుందో చెడును సంహరించి మంచిని కాపాడేటువంటి దేవత ఈమె అమ్మవారు. అంటే అది భూతప్రేత పిశాచ బాధలు కానివ్వండి, శత్రు బాధలు కానివ్వండి, రుణ బాధలు కానివ్వండి, లేదంటే ఉన్నతమైనటువంటి పదవులు కానివ్వండి, విద్య కానివ్వండి, సంతానం కానివ్వండి, వివాహం కానివ్వండి, కుటుంబ వ్యవహారాలు కానివ్వండి, ఎలాంటి సమస్యనైనా సరే తప్పనిసరిగా అమ్మవారిని నమ్ముకుంటే. నాతో చాలామంది భక్తులు వస్తుంటారు, గుడికి వచ్చేవాళ్ళు చెప్తుంటారు, లేదండి మీ అమ్మవారు మా అమ్మవారు కాదమ్మా మన అమ్మవారు చాలా చాలా శక్తిగా ఉంటుందండి. అక్కడ అనుకోని వస్తే తప్పనిసరిగా విత్-ఇన్ 10 డేస్లో ఆ వర్క్ అయిపోతుంది మాకు అని చెప్తున్నారు. నిజంగా ఓ మాట చెప్పాలంటే అక్కడ హోమం చేయించుకున్న వాళ్ళల్లో అమ్మ 99% సక్సెస్ రేట్ ఉందమ్మా. మనకు దేవాలయంలో హోమం చేయించుకొని పని కాలేదు అని చెప్పిన వాళ్ళు ఎవరికి ఎక్కడ లేరు. అయితే ఇదే అతనుగా ఏంటంటే అంటున్నారు, ఈ పేర్లే చెప్పుకొని వారాహి అమ్మవారి హోమం అని, ప్రత్యంగిర అమ్మవారి హోమం అని చెప్పి డబ్బులు దండుకున్నారు. అలాంటి వాళ్ళు ప్రతి దాంట్లో ఉన్నారు. నిజంగా మీరు అనవసరమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలా డబ్బులు పోగొట్టుకోకండి.
మీరు చేయాలనుకుంది అమ్మవారిని సంకల్పం చెప్పుకొని మంత్రాలతో భక్తి శ్రద్ధలతో చేయండి అనేసి మీరు అనేక వీడియోలలో చెప్తున్నారు. డబ్బులు పెట్టుకొని చేయాల్సిన అవసరం మనస్ఫూర్తిగా లేదు, భక్తిపూర్వకంగా చేయమని. కాబట్టి ఇది నెగటివ్ ప్రచారం చేసేవాళ్ళు దయచేసి నిజంగా చేసే వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతోంది అండ్ నిజంగా చెయ్యాలి అని అనుకునే వాళ్ళకి మీరు నిరుత్సాహం కలిగిస్తున్నారు. కాబట్టి మీకు తెలియకపోతే తెలియనట్టు ఉండండి, దయచేసి నెగటివ్ ప్రచారం చెయ్యకండి. ఎవరైతే అంటే ఉత్సాహంగా ఉన్నారో హిందూ ధర్మాన్ని పలచనపరచడంలో ఇది ఒక విధానం. అవును, ఓ మాట చెప్పాలంటే అంతే కదా. ఆ దేవత లేదు ఈ దేవత లేదు ఒకళ్ళు చెప్తున్నారు ఉంది అని చెప్పి చెప్తున్నారు అంటే దాని మూలాన్ని తెలుసుకొని చెప్తున్నారు. మీకు మూలాన్ని తెలుసుకోకుండా లేదని చెప్పి మీరు చెప్తున్నారు కదా. కానీ దానివల్ల ఏమవుతుంది, హిందూ ధర్మం పలచన పడుతుంది. ఎవరిని నమ్మాలో అర్థం కాని ఒక అయోమయంలో భక్తులు ఉండిపోతున్నారు. అన్ని రకాల వీడియోస్ చూస్తుంటారు వాళ్ళు. ఇది నిజమా ఇది అబద్ధమా ఏది నిజం అనేది తెలుసుకోలేని అయోమయ పరిస్థితిలో ఉండిపోతున్నారు. మరలా చెప్తున్నానమ్మా, ప్రత్యంగిర అమ్మవారు అనేటువంటిది చాలా సనాతనం నుంచి వస్తున్నది, పురాతన నుంచి వస్తున్నది, మన కలియుగంలో సంబంధించింది కాదు. నిజంగా నేను చెప్పింది తప్పు అనుకుంటే మీరు ఒక్కసారి రామాయణంలో ఉండేటువంటి యుద్ధకాండలోకి వెళ్ళి మేఘనాథుడు చేసినటువంటి ఉపాసన, రాముడు చేసినటువంటి ఉపాసన, అంతేకాకుండా ఈ మన ద్వాపర యుగంలో బలరాముడు చేసినటువంటి అమ్మవారి ఉపాసనా విధానం, ఆంజనేయ స్వామి వారు చేసినటువంటి ఉపాసనా విధానాన్ని తెలుసుకోండి. అప్పుడైనా సరే అమ్మవారిని నమ్మండి తప్పనిసరిగా. అమ్మవారి అనుగ్రహం కలిగితే ఆవిడ ఉగ్రదేవత అంటే ఏదో చిరిచి చెండాడేసే దేవత కాదు. చెడుని మాత్రం తొలగించి మంచిని కాపాడేటువంటి దేవత. మంచిని కాపాడటం అనేది చెడ్డతనం చెడ్డ పని అనుకుంటే మనం ఏం చేయలేం దానికి. అలాగే గురుగారు, ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో.